మనిషి బ్రతికున్నప్పుడు ఎంత సాయం చేశారు, ఎంత మంచోడు, ఎంత త్యాగమూర్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంతమందిని ఆదుకున్నారు. ఇలాంటివి ఎన్ని చేసినా అందులో రవ్వంతైనా ఆ మనిషి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆ మనిషికి సంబంధించినటువంటి వారసులు అనబడేవాళ్ళు, వారసురాలు అనబడేవాళ్ళు ఫుల్‌గా అంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సింగ్ అన్నా చేయగలగాలి. వాళ్ళు మంచి పవర్‌లో అన్నా ఉండాలి. మంచిగా ఏమంటారు, మంచి ఫామ్‌లో అన్నా ఉండాలి. ఏదో ఒక రూపంలో వాళ్ళు ఫుల్ యాక్టివ్ ఉంటేనే చనిపోయిన మనిషి చేసిన గొప్పతనం అనేది రవ్వంతైనా క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఒకవేళ అలా వారసులు గనుక బాబాయ్ అయిపోయారనుకోండి, ఆ మనిషి ఎంత మంచి చేసినా పట్టించుకునే నాథుడు కూడా ఉండరు అనడానికి దాసరి నారాయణరావు గారే నిలువెత్తు సాక్ష్యం. మే 30 ఆయన వర్ధంతి. కనీసం ఏ ఒక్కరు కూడా ఆయన కోసం ట్వీట్ చేసింది లేదు. అంటే ట్వీట్ కథ పక్కన పెట్టండి. కనీసం ఇద్దరు కొడుకులుండ్రి, ఆస్తి కోసం ఏదో అప్పుడు కొట్టాడుకున్నట్లు వార్తలు చూసిన తర్వాత ఎక్కడికి పోయారో తెలియదు. నారాయణరావు గారు వర్ధంతి అయితే ఆయన చనిపోయినప్పుడు మొయినాబాద్లో దగ్గర అంత్యక్రియలు జరిగితే ఆడ దాసరి మెమోరియల్ అని చెప్పేది అక్కడ అప్పుడు ఒకటి చేశారు అక్కడ ఏర్పాటు. కానీ ఈరోజు వర్ధంతి రోజు చూస్తే అసలు సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఫోటోలు చక్కర్లు కొడితే మనిషి జీవితం ఇంతేనేమో అనిపిస్తుంది. అసలు మొత్తం పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. ఆ సమాధి దగ్గర ఒక పరక పెట్టి ఊడ్చిన వాళ్ళు లేరు, క్లీన్ చేసిన వాళ్ళు లేరు, మొత్తం పిచ్చి మొక్కలు. సోషల్ మీడియాలో అయితే పాపం దాసనారాయణరావు గారు లాంటి వ్యక్తికి కనీసం వర్ధంతి రోజు ఆ ఒక పరక పెట్టి అంటే చీపురు పెట్టి ఊడ్చే వాళ్ళు కూడా లేకపోయారేంటి అని చెప్పి బాధపడిపోతూ ఉన్నారు. ఇవన్నీ సర్క్యులేట్ అయ్యేసరికి ఎవరో ఒక అంటే మంజుమలకు సంబంధించిన వాళ్ళ టీం అనో ఇంకెవరో అని ఆర్టికల్ ఏదో క్లీన్ చేశారట. సాయంత్రం ఏమో ఎప్పుడో వెళ్ళి నివాళి అర్పిస్తామని చెప్పి ఏదో అక్కడ క్లీన్ చేశారు అని చెప్పి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. కనీసం ఒక పూలు చల్లిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ పిచ్చి మొక్కలకి అసలు సమాధి మీద పరగబెట్టి ఊడ్చిన వాళ్ళు కానీ లేదు. చెత్త పేరుకుపోయిన వీడియోలు. పాపం దాసనారాయణరావు గారు బ్రతికున్న వాళ్ళు ఎంతమంది అన్నారు మంచోడు మంచోడు మంచోడు, వాళ్ళని ఆదుకున్నాడు, వీళ్ళని ఆదుకున్నాడు, ఏ సమస్య వచ్చినా ముందుంటూ ఉండే పెద్ద ఆయన, సినిమా ఇండస్ట్రీకి పెద్ద మనిషి అని రకరకాలుగా. చూడండి, మనిషి చనిపోయిన తర్వాత పట్టించుకునే నాథుడే లేడు. అంతే జీవితం. వాళ్ళ కొడుకులో కూతుర్లో ఫుల్గా ఫామ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ. ఇంకా దాసనారాయణరావు గారి గొప్పతనం గురించి మనకు రీసౌండ్గా వినిపించేటివి. అసలు అంగరంగ వైభవంగా జరిగేది జయంతేనా వర్ధంతేనా. ఇప్పుడు వాళ్ళ కొడుకులు మరి ఆడున్నారో తెలియదు. ఇంకా ఆయన్ను పట్టించుకునేది ఎవరికి పట్టింది? అదేదో అంటదే నరుడి బ్రతుకున్నట్టన్నా, అదే పరిస్థితి. నిజంగానే బాధ అనిపించింది ఆయన సమాధి చూస్తే. కనీసం ఊడ్చే వాళ్ళు కానీ లేని పరిస్థితే.